హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ బైట్స్ ఛానల్. అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి శ్రీనగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ మధ్యాహ్నం మీల్స్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అని చాలామంది నాకు చెప్తే ఇక్కడ వచ్చాను. ఒకసారి అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి. మధ్యాహ్నం మీల్స్ అంటే జనరల్గా ఏది రెస్టారెంట్ ఏ హోటల్లో అనుకున్నారు, రోడ్ సైడ్ మీల్స్ అనమాట. రోడ్ సైడ్ మీల్స్ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతూ ఉన్నాయి. అండ్ అందులోనూ రోడ్ సైడ్ మీల్స్ చాలా టేస్టీగా ఉంటున్నాయి. సో అదే మేబీ అది మెయిన్ రీజన్ కావచ్చు ఈ మధ్య కాలంలో అది పాపులర్ అవడానికి. ప్రజెంట్ నేను వచ్చేసి మేరీ సాగర్ మీల్స్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మీల్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ రెండు కాంబినేషన్లో ఇక్కడ అమ్ముతున్నారు మీల్స్ అనేది. బోటీ చూసారుగా, బోటీ కర్రీ ఉంది. ఇది అంటే చికెన్, ఓకే చికెన్ కర్రీ ఉంది. ఇది చికెన్ ఫ్రై చూసారుగా, చికెన్ ఫ్రై చూస్తేనే నోరు ఊరుతుంది కదా, చికెన్ ఫ్రై ఓకే. అండ్ ఇది వచ్చేసి వెజ్ స్పెషల్ అనమాట. రెగ్యులర్గా చాలామంది ఎక్కువగా తినే ఫుడ్ ఐటమ్ పప్పు ఉంది. ఇది వచ్చేసి ఇది ఆలు కర్రీ. ఇది వెజ్ ఐటమ్ ఉన్నప్పుడు ఇవి డెఫినెట్గా ఉంటుంది. ఇది చట్నీ, ఇది ఏం చట్నీ అంటే టమోటా పచ్చిమిర్చి. ఎస్, ఇది సాంబార్. చాలా అంటే చాలా నోరు ఊరుతోంది, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి అంతలా ఎగ్జైటింగ్ కల్పిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ చూసారుగా, ఎగ్స్ మిక్స్. ఇది చూసారుగా తలకాయ కూర. అదేనా అంటే ఇది తలకాయ కూర. అంటే ఇక్కడ స్పెషాలిటీ జనరల్గా చాలా ఈ మీల్స్ రోడ్ సైడ్ మీల్స్లో తలకాయ కూర అవైలబుల్లో ఉండదు. బట్ ఇక్కడ తలకాయ కూర అనేది అవైలబుల్లో ఉంది. సో ఇన్ని నాన్ వెజ్ వెరైటీస్ అనేవి ఉన్నాయి, చాలా అంటే చాలా. చికెన్లోనే 3-4 ఐటమ్స్ ఉన్నాయి, వెజ్లో 3-4 ఐటమ్స్ ఉన్నాయి. తలకాయ కూర స్పెషల్ అది ఉంది. అంటే ఎప్పటి నుండి సేల్ చేస్తున్నారు? ఈ పాయింట్ ఎప్పటి నుండి? 15 ఏళ్ళ నుండి మీరే రన్ చేస్తున్నారు? నేనే రన్ చేస్తున్నా. ఫస్ట్ మా అన్నయ్య రన్ చేసేవాడు, ఒక 3 ఏళ్ళు రన్ చేశాడు. ఆయన టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు, ఇది నాకు వదిలేశాడు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇదే ఫీల్డ్. మా అమ్మ టిఫిన్ నడిపేది. అప్పటి నుంచి మేము ఇలాగే దీని మీద ఆధారపడుకుంటూ మా అమ్మ నడిపింది. మా అమ్మ తర్వాత మా తమ్ముడు, మా అన్నయ్య ఇదే అనమాట. వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ పెట్టేసుకున్నారు. మేము ఆ పాయింట్ పోనీయకుండా మేము రన్ చేస్తున్నాం. సెంటిమెంట్ అండి, ఎందుకంటే మా అమ్మ చాలా కష్టపడి మా పెళ్ళిళ్ళు అన్నీ దీని మీదే చేసింది. అలా అని చెప్పి నేను 15 ఏళ్ళ నుంచి నేను నడిపిస్తున్నాను. అంటే పెళ్ళిళ్ళు అవి చేసేంత సేల్ అవుతుంది అంటే అంత కాకపోయినా ఆ రోజులలో ఉండే ఖర్చుని బట్టి ఆ రోజులలో సరిపోయింది. ఈ రోజులలో సరిపోదు. అది ఆ రోజులలో మా మమ్మీ దీని మీదనే కష్టపడి మా 5 పెళ్ళిళ్ళు చేసింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? డే టైంలో 11:30-11కి స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి బంద్ చేయాలి. మళ్ళీ సాయంత్రం 7 నుంచి మళ్ళీ నైట్ 12 వరకు. నైట్ టైం కూడా నైట్ టైం బిర్యానీ, చపాతీ, రైస్, పుల్కా అన్నీ ఉంటాయి అన్నమాట. ఆమ్లెట్ మొత్తం. ఓకే. ఇప్పుడు ఇన్ని చికెన్ వెరైటీస్, ఈ పప్పు కావచ్చు, సాంబార్ కావచ్చు, ఇవన్నీ ఎవరు వండేది? లేదు, కుకింగ్ ఎవరు లేరండి, వర్కర్స్ ఎవరు లేరు. నేను, నా కోళ్ళు, నా బాబు ముగ్గురం కలిసి చేస్తాం. మీరే చేస్తాం? మేమే చేస్తాం. రోజు ఎన్ని కేజెస్ చికెన్ వండుతారు? వచ్చి చికెన్ వచ్చి 3 కిలోలు, చికెన్ కర్రీ వచ్చి ఫ్రై వచ్చి 2 కిలోలు, బోటి వచ్చి 3 కిలోలు, తలకాయ కూర వచ్చి 1.5 కిలో, ఇలా లివర్ వచ్చి 2 కిలోలు. అట్లా నాన్ వెజ్ ఒక్కొక్కటి ఐటమ్స్ 2-3 తప్పనిట్స్ తక్కువ వండాను. రైస్ ఎన్ని కేజీలు? 20 వండుతాము. సరిపోతే ఇక్కడ స్టవ్ ఉంటుంది, వండుకుంటాము. కస్టమర్లు ఎప్పటి నుంచో వస్తున్నారు, చాలా పాత కస్టమర్లు అనమాట. మన ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఫుడ్ అనమాట. సో అది ఒకసారి తిన్నారంటే మళ్ళీ అదే కస్టమర్ మన దగ్గర రావాల్సి వస్తారు. ఈ రోజు వచ్చారు వెళ్ళిపోయారు అనేది లేదు, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడే తింటున్నారు. అలా అని నేను కొంచెం దీన్ని డెవలప్ చేసుకోగలిగాను. ముందు కస్టమర్లు రాగలిగితేనే కదా నేను ఏమైనా చేయగలుగుతాను. ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయో, వీటిలో ఎక్కువ పాపులర్ ఐటమ్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి, చికెన్ ఫ్రై, రోటీ. ఇదైతే కొత్తగా పెట్టాను అనమాట. మామూలు కస్టమర్లు అడుగుతున్నారని కస్టమర్ల కోసం పెట్టాను. తలకాయ కూర అది కూడా చాలా బాగా. ఎక్కువ నాన్ వెజ్ అనమాట. పప్పన్న రెగ్యులర్గా అందరు పోతానే ఉంటారు, తింటానే ఉంటారు. ఈ మాత్రం 3 స్పెషల్ అనమాట. ఇక్కడ నైట్ మాత్రం దమ్ బిర్యానీ స్పెషల్. ఉంటుంది నైట్ దమ్ బిర్యానీ ఉంటుంది. అది ఎంత ఉంటుంది? అది 90 రూపీస్ ప్లేట్ వచ్చి, లెగ్ పీస్, రైస్. ఒకసారి ఈ రేట్స్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు చికెన్ ఫ్రైతో రైస్ 90 రూపీస్, రైస్ ఫ్రై. కర్రీ వచ్చి 80.
రైస్ వాళ్ళు తినే అంత అంటే మనకి అన్లిమిటెడ్ రైస్ ఎంత కావాలంటే అంత తినొచ్చు. మనం ఇది పెట్టమని నేను అన్ను, ఎందుకంటే అది మొదటి నుంచి మా కస్టమర్లు మాకు ఇంట్లో వాళ్ళలాగా అయిపోయారు, నేను అలాగే అలవాటు అయిపోయింది మాకు అలా అనమాట. ఇప్పుడు వాళ్ళు తినే ఎంత కావాలంటే అంత పెట్టేస్తాను, మనీ మాత్రం అంతే తీసుకుంటాను. 80 పప్పన్న వచ్చి 60, వాళ్ళు ఎంత తింటే అంత, ఏదైనా అంతే. 70 ఎగ్ కర్రీ 70 ఎగ్, ఒక ఎగ్ వేస్తాను, రైస్ పప్పు. బోటీ కూడా 80, ఏదైనా 80. ఒక చికెన్ ఫ్రై మాత్రం 90 రూపీస్ పెడతాను, ఎందుకంటే అది ఫ్రై కదా కొంచెం ఎక్కువ అంటే క్వాలిటీ ఎక్కువ ఇస్తాను. 2 ముక్కలు వేయాలి 3 ముక్కలు వేయాలి, కొంచెం క్వాలిటీ ఎక్కువ ఇస్తాను. వాళ్ళు చూడగానే వాళ్ళకి కూడా హ్యాపీ, నాకు కూడా హ్యాపీ అంతే. ఇప్పుడు ఇది బోటీ అది కూడా 80 రూపాయలు, ఏదైనా 80 రూపాయలు. ఎన్ని ఐటమ్ 80, ఓన్లీ ఫ్రై ఒకటి 90, అదొక్కటే 90. వెజ్ లో ఏమేమి ఉంటాయి? పప్పు, సాంబార్, చట్నీ, ఆ 4 ఉంటాయి. అవసరమైతే మజ్జిగ వేసుకుంటారు, లేదంటే లేదు. అది పాపడ్ ఉంటుంది. ఈ పప్పు అనేది మారుతూ ఉంటుందా? రోజు ఆకుకూర పప్పు, దోసకాయ పప్పు, రోజు ఏదో ఒక ఐటమ్. కర్రీ కూడా రోజు ఏదో ఒకసారి గుత్తి వంకాయ చేస్తాను, ఒకసారి ఫ్రై చేస్తాను. అట్లా నాకు ఎలా వీలుగా ఉంటే అలా నేను నడిపిస్తూ ఉంటాను. కస్టమర్లు ఎలా ఇష్టపడతారో తెలుసుకొని ఆ విధంగా నేను వండుతూ ఉంటాను. అంటే వాళ్ళకి నచ్చినట్టు వండితేనే కదా మన దగ్గరకు వచ్చి. ఇప్పుడు మీకు 4 o'clock అంతా మొత్తం ఐటమ్స్ అయిపోతాయండి. చాలా హ్యాపీ, మంచిగా అయిపోతాయి. ఎందుకంటే కస్టమర్లు వచ్చే వాళ్ళే వస్తారు, దూరం నుంచి వస్తారు, గ్యాస్ వాళ్ళు వస్తారు, ఇంకా మన పాటలు పాడతారు కదా, ఈ బుల్లెట్ బండ్ సాంగ్, వాళ్ళ టీం అంతా వస్తారు, ఒక 20 మంది వరకు వాళ్ళందరూ వస్తారు. ఇంకా మన వీళ్ళు ఆటో వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కళ్ళు లేబర్ వస్తారు, ఆఫీస్ వాళ్ళు వస్తారు. దాదాపు కొంతమంది మినిమం 100 మంది అయితే వస్తారండి. 100 మంది అయితే వస్తారు. 100 ప్లేట్లు అయితే సేల్ అవుతాయి. 100 ప్లేట్లు 80 ప్లేట్లు కంపల్సరీ సేల్ అవుతాయి, చెప్పకపోతే చెప్పలేదు. మొదటి నుంచి మా కస్టమర్లు అంటే ఆటో వాళ్ళనండి, ఆటో వాళ్ళ నుంచే ఇది స్టార్ట్ అయింది. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తుంటారా? వస్తారండి, ఎవరైనా వస్తే తెలిసిన వాళ్ళు వీళ్ళే పాటలు పాడే వాళ్ళే వస్తారు ఎక్కువ. పెద్దవాళ్ళు ఎవరైనా ఫ్యామిలీలు అయితే ఎక్కువ రారు, ఎందుకంటే ఇక్కడ ఉండటానికి ఉండదు, మరి మనకు తెలియదు. కానీ మొత్తం అయితే ఈ పాటలు పాడే వాళ్ళు, సినిమా వాళ్ళు వాళ్ళే వస్తూ ఉంటారు. మధ్యాహ్నం నైట్ పూట అయితే కార్లో ఫ్యామిలీలు వస్తారు. సో నేను అన్ని టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను టేస్ట్ ఎలా ఉందో. పప్పు మాత్రం చాలా బాగుంది. పప్పు ఓకే. ఇప్పుడు నాన్ వెజ్ టేస్ట్ చేస్తాను. నాన్ వెజ్ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్లో స్పైసీ చాలా బాగుంటుంది. జనరల్గా మన రెస్టారెంట్లో స్పైసీ అనేది ఉండదు కదా, బట్ ఇక్కడ స్పైసీగా చాలా బాగుంది. మేరీ సాగర్ మీల్స్ పాయింట్ వీడియో. అండ్ ఇటు సైడ్ శ్రీనగర్ కాలనీలో ఈ పాయింట్ ఉంది. ఇటు సైడ్ ఎవరైనా వస్తే మధ్యాహ్నం టైంలో అలాగే నైట్ టైంలో కావచ్చు, మంచి ఫుడ్ మీరు తినాలనుకుంటే డెఫినెట్గా ఈ పాయింట్కి వచ్చేయండి. మంచి స్పైసీ ఫుడ్ మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది.